వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టున్నాను. అది చూసినట్లయితే శివాజీ కాదు, ముందుగా క్షమాపణ చెప్పాల్సింది చిన్మయి అండ్ అనసూయ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. శివాజీ తన దండోరా మూవీ రాబోతోంది. ఆ సినిమాకి సంబంధించి ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. అందులో కూడా కొన్ని మహిళల డ్రెస్ సెన్స్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు ఆయన. మహిళల డ్రెస్ సెన్స్ పర్టిక్యులర్‌గా ఆయన ఇండస్ట్రీని ఉద్దేశించారు దాంట్లో. అది కూడా హీరోయిన్స్ డ్రెస్ సెన్స్ బహిరంగ వేదికల మీద కాస్త పద్ధతిగా ఉండండి. చీరల్లో సాంప్రదాయంగా కనిపించండి. గతంలో సావిత్రి, సౌందర్య లాంటి వాళ్ళు కూడా అలాగే కనిపించి వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పి తన మెసేజ్‌ని కన్వే చేసే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన ఈ మెసేజ్ యాజ్ ఇట్ ఈస్‌గా కన్వే చేసుంటే చాలా మంచి ఏదో ఒక పాజిటివ్ వైబ్‌తో వెళ్ళుండేది. అయితే ఇదే సమయంలో శివాజీ కొన్ని కామెంట్స్ చేస్తారు దాంట్లో. అమ్మాయిల ఏదైతే హావభావాలకు సంబంధించి, అదేవిధంగా వాళ్ళ బాడీ షేమింగ్ చేసిన విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో, అక్కడ ఆయన చెప్పిన భావం కరెక్టే. కానీ ఆయన వాడిన భాష కరెక్ట్ కాదు అనేది చాలా సీరియస్‌గా చర్చ జరిగింది. ఇందులో గూడా ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్‌మోస్ట్ ఒక 90% మెంబర్స్ శివాజీ మాట్లాడిన దాన్ని యాక్సెప్ట్ జేశారు. అయితే దీని మీద మహిళా కమిషన్ నేరెళ్ల శారద ఇప్పుడు మహిళా చైర్పర్సన్‌గా ఉన్నారు ఆవిడ. తెలంగాణ మహిళా కమిషన్‌కి ఆవిడ శివాజీకి నోటీసులు గూడా పంపున్నారు దీని మీద వివరణ ఇవ్వాలి అని. ఇక ఇండస్ట్రీ నుంచి కొంతమంది మనోజ్ లాంటి వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. శివాజీ తరపున నేను క్షమాపణ చెప్తున్నా అంటూ ఆయన ఏదో హడావిడి చేశారు. అదేవిధంగా చూస్తే అంతకంటే వైల్డ్‌గా రియాక్ట్ అయింది ఎవరు అంటే అనసూయ. అదేవిధంగా చిన్మయి. చిన్మయి, నటి అనసూయ కొంత వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు శివాజీ కామెంట్స్‌కి సంబంధించి. అయితే మెజారిటీ సోషల్ కన్సర్న్ ఉన్న చాలామంది వ్యక్తులు గానీ, ఇండస్ట్రీలో కొంతమంది గానీ, అదేవిధంగా బయట వ్యక్తులు చాలామంది శివాజీకి పూర్తి స్థాయి మద్దతుగా నిలబడ్డారు. ఈరోజు మహిళా కమిషన్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా ఈ అంశం మీద ఎంత డిబేట్ జరుగుతున్న క్రమంలో శివాజీ ఆయన దానికి క్షమాపణ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. తన చెప్పినవి ఎవరినన్నా ఇబ్బంది పడితే క్షమించండి అని చెప్పి కూడా ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినా సరే ఈ ఇష్యూకి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. ఇలాగే ఈ ఇష్యూ మీద ఒక డిబేట్ అయితే కొనసాగుతూ వస్తుంది. వైరల్ అయ్యాయి శివాజీ కామెంట్స్ ఆ స్థాయిలో. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టు స్టార్టింగ్‌లో శివాజీ చెప్పిన భాష కరెక్ట్ కాకపోయుండొచ్చు కానీ, బట్ ఆయన భావం అయితే కరెక్టే. ఇక్కడ చాలా దారుణంగా అటు అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇక్కడ చాలామందిని ఇండస్ట్రీలో కేవలం అనసూయ ఒక్కతే లేదు, సింగర్ చిన్మయి ఒక్కతే లేదు. ఇంతమందున్నారు మహిళా నటీమణులు ఎంతోమందున్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు? అంటే మెజారిటీ శివాజీ మాట్లాడిన మాటలను గానీ, శివాజీ భావాన్ని గానీ అందరూ ఆమోదించినట్లే గదా! ఇంతమంది ఉన్న సొసైటీలో కేవలం నాట్ పర్సెంట్ మాత్రమే శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడారు. లైక్ అనసూయ, లైక్ చిన్మయి. మరి మిగిలిన వాళ్ళంతా కూడా మెజారిటీ శివాజీ మాటలను సమర్థిస్తా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో చూసేవాళ్ళు శివాజీకి సంబంధించి కామెంట్స్ మీద ఏదైనా డిబేట్ జరిగితేనో, ఏదైనా వీడియోకి సంబంధించి మీరు చూస్తే కింద కామెంట్స్ శివాజీకి మద్దతిస్తూ వన్ సైడ్‌గా కామెంట్స్ కనిపిస్తా ఉన్నాయి దాంట్లో. అయితే ఇక్కడ చాలామంది అడుగుతా ఉన్న క్వెషన్ ఏంటంటే అమ్మాయిలకైనా హద్దులుండాల్సింది డ్రెస్ సెన్స్ విషయంలో అబ్బాయిలకి లేవా అనేసి. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే మన సొసైటీ, మన ఆచారాలు, మన వ్యవహారాలు ఒక ఒక నిర్దేశం చేసాయి ఫస్ట్ నుంచి కూడా. దాని ప్రకారం వెళ్ళండి అని చెప్పేసి. సోషల్ స్టిగ్మా పేరుతోని దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు గానీ, ఆ బ్రేక్ చేసే క్రమంలో దానికొక హద్దు, దానికొక లైన్ అంటూ కూడా లేకుండా పోతుంది. అయితే ఇక్కడ క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? శివాజీనా? అదే అసలు చర్చ. ఆయన మాట్లాడిన మాటల్లో ఆ భాష కరెక్ట్ కాదు. బట్ మిమ్మల్ని స్వాగతిస్తున్నామంటే ఏ కాంట్రవర్సీ కూడా ఉండేది కాదు. ఈరోజు మహిళా కమిషన్ కూడా ఆలోచన చేయాలా. ఎక్కడ నిన్న మొన్న మనం చూసాం. ఒక నిధి అగర్వాల్ వెళ్తే సినిమా ప్రమోషన్‌లో భాగంగా, రాజాసాబ్ ప్రమోషన్‌లో భాగంగా, ఆ తర్వాత సమంత నిన్న ఒక చీరల షాపు ఓపెన్ చేయడానికి వెళ్తే, ఆమె మీద ఏ స్థాయిలో ఏదైతే థ్రెటన్ జరిగింది, ఏ స్థాయిలో మాబ్బు ఆమెని ఇది చేసే ప్రయత్నం చేశారనేది కూడా మనకు తెలిసిందే. మరి ఇలాంటప్పుడు వీళ్ళే తిడతారు. మహిళలకు రక్షణ లేదా? మహిళల్ని ఎలా మీరు ఇది చేస్తారు? పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారా? మీరు పశువుల ఆటవిక జాతి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అంటే అలా చేయమని మగవాళ్ళని ఎవరు చెప్పరు. ఎవరికైనా సరే హద్దులు, సరిహద్దులు గూడా అన్నీ ఉండాల్సిందే. అబ్బాయిలు గూడా ఏదైతే ప్యాంట్, షర్ట్ ఏసుకోకుండా బట్టలు తీసుకొని బజార్‌లో నిలబడతా ఉంటే ఏ సమాజం దాన్ని హర్షించదు. అండ్ పిచ్చోడిని కిందే జమ కడతది. సో, అందుకని మగాళ్ళకి ఆంక్షలు లేవా? ఆడపిల్లలకి ఆంక్షలు ఎందుకుంటాయంటే, మనం నిత్యం చెప్తానే ఉన్నాం గదా! బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి నిత్యం అబ్బాయిలు ఇంట్లో ఉన్న అబ్బాయిలకి కానీ, చదువుకున్నవాళ్ళు కనీసం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చెప్తానే ఉన్నారు. ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండండి అమ్మాయిల విషయంలో అని. అంటే చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే శివాజీ కామెంట్స్ విషయంలో అమ్మాయిలు ఎలా బట్టలేసుకొని తిరిగినా అబ్బాయిలు నిగ్రహంతో ఉండాలి. వాళ్ళు చూసే చూపులో తేడా ఉంది. అందుకే ఇలాగ మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. అంటే ఇది సేమ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది గదా! సో, అందుకని సమాజం ఎటుపోతుంది, ఏం చేస్తున్నాం అని ఒక మెసేజ్. ఇక్కడ ముందుగా
ఇండస్ట్రీలో కానీ ఇందాక నేను చెప్పినట్టు మొత్తం ప్రపంచం అంతా ఇంతమంది ఉంటే శివాజీ మాటలు అందరి ఇంటింటికి కన్వే అయినాయి. కానీ ఎవరు శివాజీ మాటలకు మద్దతిస్తా అని ఈరోజు చర్చ జరుగుతోందంటే సమాజం అంతా ఎటుంది, మెజారిటీ సమాజం. కొంతమంది ఎవరైతే ఉన్నారో శివాజీ మాటలకు వక్ర భాషలు చెప్పేవాళ్ళు, ఆ కొద్ది మంది ఎటువైపు ఉన్నారనేది ఇక్కడ చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే ఇంత మెజారిటీ శివాజీ కామెంట్స్ మీద చర్చ జరుగుతుంది. ఆయన క్షమాపణ చెప్పినా సరే, నీ క్షమాపణ యాక్సెప్ట్ చేయమని కూడా కొంతమంది చర్చిస్తా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? అనసూయ కదా! ఒక్కసారి అనసూయ ఆమె ఒక యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చున్నారు. వాళ్ళ ఫాదర్ గాంధీ భవన్‌లో పనిచేసేవాళ్ళు. అసలు ఆమె చాలా చిన్న స్థాయి, అది సామాన్య కుటుంబం నుంచి ఒక యాంకర్‌గా జగన్మోహన్ రెడ్డి మీడియాలోనే ఫస్ట్ యాంకర్‌గా ఇంట్రడ్యూస్ అయ్యారు ఆవిడ. అక్కడి నుంచి చిన్న చిన్న పాత్రలేసుకుంటూ అటు సీరియల్స్‌లో గానీ, అదేవిధంగా జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు గానీ, చిన్న స్క్రీన్ మీద చాలా వాటిలో ఆమె ప్రమోట్ అవుతూ వచ్చారు. అట్లా సినిమాల్లో కూడా ఛాన్స్ వచ్చింది. అలా ఆవిడ తన ఓన్ టాలెంట్‌ని ఉపయోగించి ఆ స్థాయికి వచ్చారు. దాంట్లో ఎవరికీ కూడా ఏ అబ్లిగేషన్ లేదు. కానీ డ్రెస్ సెన్స్ విషయంలో అనసూయ చేసే తన ఫ్యామిలీతో, తన ఇద్దరు పిల్లలతో ఆవిడ చేసే ఫోటోషూట్ కానీ, ఆవిడ మీడియాలో పెట్టే పోస్టులు గానీ, ఆవిడ ఆహార్యం గానీ, ఆ పోస్టులు వాటిల్లో ఆవిడ డ్రెస్ సెన్స్ గానీ ఎన్నో సార్లు తీవ్ర విమర్శలకు గురవుతా ఉంది. ఆ క్వెషన్ చేసినప్పుడల్లా వాళ్ళని చెడామడా తిట్టేస్తా ఉంటుంది అనసూయ. రేపుదయం తన ఇద్దరు పిల్లలకు కూడా అలాంటిదే ఎదురైతే ఇలాగే మాట్లాడగలుగుతుందా అనసూయ? రేపొద్దున తన ఇద్దరు పిల్లలు పెద్దయిన తర్వాత ఆ రోజు శివాజీ మాటలాగే వాళ్ళు కూడా మాట్లాడితే అమ్మాయిలు పద్ధతిగా ఉండాలని వాళ్ళని కూడా ఇలాగే ఖండిస్తుందా? సేమ్ చిన్మయి కూడా అంతే. ప్రతిసారి నిజంగా ఆవిడ చాలా విషయాలను బయటికి తీసుకొచ్చారు. ఇండస్ట్రీలో అమ్మాయిల మీద జరుగుతున్న అనేక అకృత్యాలని చాలా ఓపెన్‌గా మాట్లాడారు ఆవిడ. ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. అనేక కాంట్రవర్సీలో ఇరుక్కున్న సందర్భాలున్నాయి. బట్ ఆవిడకి గానీ, అనసూయకి గానీ ఆ స్థాయిలో సపోర్ట్ చేసే భర్తలు ఉండటం కూడా అదొక అదృష్టమే. దాన్ని ఎవరు కూడా కాదనలేం. కానీ ఇదే చిన్మయి అన్నెసరీ ఇష్యూస్‌లో ఎన్నో సార్లు ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది. మొన్న మనం చూసాం. వాళ్ళ హస్బెండ్ రాహుల్ తాళిబొట్టు గురించి మాట్లాడితే దానికి ఈవిడ ఆ ఇష్యూలో ఎంటర్ అయిపోయి నానా యాగి చేసి, నానా గొడవలు చేసి సజ్జనారికి కంప్లెయింట్ ఇచ్చింది. నేనేమంటానంటే మెజారిటీ ఎటువైపు ఉంది సమాజం అనేది వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? సమాజం అంతా ఒక సైడ్ వెళ్తుంది అంటే వీళ్ళు మూర్ఖంగా ఇంకో సైడ్ వెళ్తామని ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? మరి ఈ డ్రెస్ సెన్స్ గురించి శివాజీ మాట్లాడిన మాటల్లో ఆయన భాష ఆల్రెడీ నేను ఎన్నో సార్లు చెప్తాను. ఆయన భాష కరెక్ట్ కాదు. కొన్ని చాలా దారుణమైన వర్డింగ్ వాడాడు ఆయన. అది దాన్ని ఖండించాల్సిందే. దానికి శివాజీ క్షమాపణ చెప్పాలి. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అంతేగాని ఆయన మిగతా మాట్లాడిన ఆయన భావం అంతా కూడా పర్ఫెక్ట్ ఉంది. అమ్మాయిల డ్రెస్ సెన్స్ మీద చాలా చర్చ జరగాల్సింది. ఎవరికైనా సరే రోషం వస్తూ ఉంటుంది డ్రెస్ సెన్స్ గురించి. ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళకి స్క్రీన్ మీద వేసుకున్నట్టే బయట కూడా వేసుకొని తిరుగుతాను అంటే ఇంకా అందుకు సమాజం ఎందుకు? ఈ హద్దులు ఎందుకు? ఈ సరిహద్దులు ఎందుకు? ఎంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే సోషల్ మీడియా వేదికగా కొంతమంది శివాజీ కామెంట్స్ గురించి. ఇక్కడ ఒక మహిళ అయ్యుండి ఇలా మాట్లాడడానికి కూడా నేనేమి ఎక్కడ కూడా షై ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే ఈరోజు అమ్మాయిలు ఒక స్వేచ్ఛ పేరుతోని వాళ్ళు రెచ్చిపోతున్న విధానం, వాళ్ళకి ఆడాళ్ళు గొప్ప, మగాళ్ళు గొప్ప, అమ్మాయిల ఆర్థిక స్వాతంత్రం ఇవన్నీ డిబేట్ జరిగినప్పుడు మేము చేయని పనులే ఉన్నాయని వాళ్ళతో పోటీ పడుతూ ఉంటాం. నిజమే, అమ్మాయిలు చేయని పనేం లేవు. ఈరోజు ఆకాశాన్ని సైతం అందుకుంటా ఉన్నారు సరిహద్దులు లేకుండా. కానీ ఆ క్రమంలోనే ఎటు వెళ్తున్నాం మనం అనేది కదా చర్చ. నిండుగా చీర కట్టుకోనో లేకపోతే నిండుగా నువ్వు డ్రెస్ వేసుకోనో ఎక్కడికన్నా వెళ్తే నీ టాలెంట్ కదా అసలు ఎక్స్పోజ్ కావాల్సింది అక్కడ. అంతేగాని నువ్వు బట్టలు తీసుకొని బజార్ని బట్టి దాన్ని ఇలాగే మేము వెళ్తాం, ఇలాగే మొండిగా చేస్తామంటే మీకు సమాజం మీద కూడా అలాంటి నెగిటివ్ ఇంపాక్టే పడే అవకాశం ఉంటుంది మీ ద్వారా. మీరు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఎక్కడికక్కడ ఆ 10 మంది మన వల్ల ఏం నేర్చుకుంటున్నారు, మన వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది చూడాలి. గతంలో రెహనా ఫాతిమా అని ఒక ఆవిడది, ఇప్పుడు కూడా ఉంది ఆవిడ ఇలాగే ఆ రోజు కేరళలో ఏదైతే శబరిమలలోకి మహిళలకు ప్రవేశం కల్పించడం మీద సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ రోజు ఆవిడ ఇలాగే వెళ్ళి ఆ రోజు ఇరుముడిలో నానా చండాలం పెట్టుకుని ఇరుముడు తీసుకొని అక్కడికి వెళ్ళింది. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఆవిడ. బిఎస్ఎన్ఎల్ నుంచి ఆవిడని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అలాగే తన పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని వాళ్ళ ఎదురుగా ఆమె నానా చండాలాలు చేస్తూ ఎప్పుడు మీడియాలో పోస్టులు పెడతా ఉండేది. ఇప్పుడు మనం మెసేజ్ కన్వే చేయాలంటే చాలా రూపాలు ఉంటాయి. అంతేగాని బట్టలు తీసుకొని నేను ఇట్లాగే ఉంటాను, రోడ్డును పడతాను, ఇలాగే మెసేజ్ ఇస్తానంటే అది సమాజం కూడా హర్షించదు. మరి ఇదే విషయాన్ని ఎన్నో సంవత్సరాలుగా చాగంటి కోటేశ్వరరావు కానీ, గరికపాటి కానీ ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. వాళ్ళ మీద ఎవరు మాట్లాడలేదే. ఒక్క శివాజీ చెప్పడంతోనే ఆయన ప్రవచనకారుడు కాబట్టి అందరికి ఈరోజు కోపం వచ్చిందనమాట. సో అందుకే అసలు ఈ ఇష్యూలో ముందుగా శివాజీ కాదు క్షమాపణ చెప్పాల్సింది. ఇలా ప్రతి ఇష్యూని కోడిగుడ్డు మీద ఈకలు బీకే విధంగా సో శివాజీ మాటలో నచ్చేది ఉంటే మీరు మాట్లాడిన దాన్ని మేము ఫాలో అవడానికి ట్రై చేస్తామనో, లేకపోతే శివాజీ మాటలను ఖండిస్తామంటేనో సరిపోయేది. కానీ చాలా దారుణంగా శివాజీ నా బాడీ నా ఇష్టం అని అనసూయ లాంటి వాళ్ళు కామెంట్ పెట్టారు. ఈ బాడీ ఈ విషయం అంటే మేము కూడా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎదుటోళ్ళకు కూడా ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, వాళ్ళకు కూడా రైట్స్ ఉంటాయి. అవును, నీ బాడీ నీ ఇష్టం అంటే మా ఇష్టం, మా నోరు మా ఇష్టం,
మా చేతలు మా ఇష్టం అనే వాళ్ళు కూడా ఎదురుగా ఉంటారు కదా. సో అందుకే నువ్వు ఇంటి వరకు ఏదైనా చేసుకో, ఇంట్లో ఏదైనా చేసుకో, కానీ బయటకు వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఎవరికి ఎక్కడ నడవదు. నిన్న మొన్న చూసాం, ఉపాసన లాంటి వాళ్ళు ఆ రోజు ఉపాసన సరోగసి గురించి మాట్లాడారు, ఐవీఎఫ్ గురించి మాట్లాడారు, ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడితే మొత్తం చాలా మంది ఆ మీద నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. ఎందుకు కామెంట్స్ పెట్టారు? మీరంతా ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి, మీ పెళ్లి లేట్ అయినా పర్లేదు, కెరీర్ మీద ఫోకస్ పెట్టండి అని ఆవిడ మాట్లాడారు. కానీ ఆ రోజు ఆవిడ మాట్లాడాల్సిందేంటి? ఆమంటే బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి, ఆమె అపోలో హాస్పిటల్ అధినేత మనవరాలు కాబట్టి, ఆవిడకి సరైన దారి చూపించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సపోర్టర్స్ ఉన్నారు. ఇంకా అంతకన్నా ఎక్కువ డబ్బులున్నాయి కాబట్టి చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతోనూ, ఇంకా సమాజంలో ఇలా పెరిగొచ్చిన వాళ్ళ గురించి ఆవిడకి అవగాహన లేకపోయిండొచ్చు. ఇక్కడ ఒకవైపు చిన్నతనంలో పెళ్ళిళ్ళు ఏదైతే 35 దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటూ పిల్లల్ని కూడా దూరం చేసుకుంటున్నారని సమాజం గగ్గోలు పెడతా ఉంటే, ముఖ్యమంత్రులు సైతం పిల్లల్ని కనండి అని చెప్తా ఉంటే, ఇంకోవైపు ఆమె ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి, మీ మీ భవిష్యత్తు మీద ఫోకస్ పెట్టండి, కెరీర్ మీద అని చెప్తా ఉన్నారు. ఉపాసనకు ఉన్నంత వైబిలిటీ మిగిలిన పేద కుటుంబాల్లో మహిళలకు ఉండలేకపోవచ్చు. అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చాయి అంటేనే ఆ అమ్మాయిని గుండెల మీద కుంపడిగా భావించే ఫ్యామిలీలు ఇప్పటి వరకు ఉన్నాయి పల్లెటూరులో. సో అందుకే ఉపాసన మీద అంత నెగిటివిటీ వచ్చింది, అంత చర్చ జరిగింది ఉపాసన కామెంట్స్ మీద. మరి ఆ రోజు ఎవరు కూడా మరి ఉపాసన ఇలా మాట్లాడినప్పుడు కూడా ఈ అనసూయ లాంటి వాళ్ళు దాన్ని ఖండించాల్సింది. మరి సో ఈరోజు అందుకే వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఏదన్నా ఉంటే ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదు, కానీ ఒక వ్యక్తిని కించపరిచేలాగా అలా అంత హేయంగా మెసేజ్లు పెడతామో, మీడియాకి ఎక్కే ప్రయత్నం చేయటమో ఇది తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు ఇదే అనసూయ కానీ, ఇదే చిన్మయి కానీ సమంత గురించి కొండ సురేఖ మాట్లాడినప్పుడు ఎవరు వచ్చి ఖండించలేదు దాన్ని. సమంతకి అనేక సార్లు ఆమెను హ్యూమిలేట్ చేసినప్పుడు ఎవరు ఖండించలేదు. మొన్న నిధి అగర్వాల్ మీద ఆ స్థాయిలో దాడి జరిగినప్పుడు కూడా ఖండించలేదు ఎవరు కూడా. సో అందుకే క్షమాపణ చెప్పాల్సింది ఎవరంటే మొత్తం సొసైటీని, సాంప్రదాయాల్ని, వీటన్నిటిని కూడా అవమానిస్తున్న అనసూయ లాంటి వాళ్ళు, చిన్మయి లాంటి వాళ్ళు ముందు క్షమాపణ చెప్పాలి. ఈ క్షమాపణ చెప్పాల్సింది ఇక్కడ శివాజీ కాదు.